జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీకృష్ణ వృష్ణికుల పుష్కర జోషదాయిన్ క్ష్మానిర్జరద్విజ పశూదధివృద్ధికారిన్ ఉద్ధర్మశార్వరహర క్షితిరాక్షసధృక్ ఆకల్పమార్కమర్షన్ భగవన్నమస్తే. ఓ శ్రీకృష్ణ భగవానుడా, నీ వృష్టివంశమునే పద్మమును వికసింపజేసిన సూర్యుడెవు. భూమి, దేవతలు, వేదవేత్తలు, పశువులు అనే సముద్రమును వర్ధిల్లజేసిన చంద్రుడవు. ధర్మవలే కనబడే అధర్మమనే రాత్రి చీకట్టిని పోగొట్టే సూర్యుడవు. నీవు భూలోకమనందరి రాక్షసులను సంహరించదవు. సూర్యునితో సహా అందరూ నిన్ను పూజించదరు. నీకు కల్పాంతం వరకు నేను నమస్కరించుచున్నాను. 10th Canto 14th Chapter 48th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 5వ స్కంధము 5వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రియవ్రతుని చరిత్రము, దానిలో భాగంగా నాభి యొక్క చరిత్రము, తర్వాత తన పుత్రుడైనటువంటి వృషభదేవుడి యొక్క చరిత్రము మనం అనుభవిస్తున్నాం. వృషభదేవుడు తను ఉపదేశిస్తున్నాడు జీవితం గురించి. దానిలో కర్మభాగాన్ని చెప్తున్నాడు. అది మనం అనుభవిద్దాం. జీవునకు కర్మ సంబంధం ఎప్పుడు ఆరంభమైనదో తెలియదు. అనాది కర్మ సంబంధముచే వాసనలు ఏర్పడను. ఆ వాసనలచే తాను కాని శరీరమును తాననియు, తనది కాని ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలగు వారందరూ తనవనియు తోచుండును. ఇది అవిద్య. ఈ అవిద్య చేతనే జీవునకు శరీరముతో సంబంధం ఏర్పడును. దేహ సంబంధముచే మరల కర్మ చేయుచుందురు. కర్మలు చేయుటచే సుఖము దుఃఖము కలుగుచుండును. ఆ సుఖదుఖములను అనుభవించుచుండును. ఆ సుఖదుఖములను అనుభవించుచుండుటచే మరల కర్మలు చేయుచుండును. ఇట్టి చక్రభ్రమణము దేవునియందు భక్తి కలిగిన గాని ఆగదు. ఈ వాసనలే సంసారమునకు మూలము. మనసున అంటిన వాసనలు తొలగుటయే ముక్తికి మూలము. ఈ వాసనలు ఏర్పడుటకు పురుషుడు స్త్రీ అన్యోన్యానురాగముతో కలియుట హేతువు. వారి హృదయములను అనురాగమే ఒకదానితో ఒకదానిని ముడివేయును. ముడివేయుటచే విడదీయరాని బంధము ఏర్పడును. దానిచేతనే మనసులో వాసనలు ఏర్పడి ఇది నా ఇల్లు, నా భార్య, నా క్షేత్రము, నా కుమారులు, నేను దీనిని అనుభవించుచున్నాను, కాపాడుచున్నాను అనడి అహంకార మమకారమునడి మోహము ఏర్పడును. ఇది అవిద్య. కర్మ చేయుటచే మనసులో వాసనలు ఏర్పడి వాసనలచే విప్పుకొనుటకు వీలుకాని గ్రంథి వంటి బంధము ఏర్పడును. దానిని శిథిలము చేసిన గాని సంసారం నుండి ముక్తి పొందలేరు. వాసనలతో కూడిన మనస్సు విప్పుటకు వీలుగాని ముడిచే బంధింపబడినదని గుర్తించవలెను. ఆ ముడి విడిన నాడే ఈ సంసారము నుండి వీడి భగవానుని పొందును. ఈ హృదయ గ్రంథి శిథిలమగుట కొన్ని సాధనములున్నవి. అవిద్యాదోషము వాసనకైనను లేని హంసవలే స్వచ్ఛమైన గురువునందు ప్రేమ కలిగి ఉండవలెను. హితమును ఉపదేశించువాడే గురువు. గురువు భగవత్ స్వరూపుడే. అందుచేత గురుభక్తియే హృదయగ్రంథి ఛేదనమునకు మంచి సాధనము. అట్టి గురువును అనువర్తించుచుండవలెను. అట్లు ఉండిన నాడు అతని ఉపదేశములచే శబ్దాది విషయములందు తృష్ణ తొలగును. ఇంకా కావలననడి కోరిక తగ్గును. చలి, వేడి, ఆకలి, దప్పి మొదలగు ద్వంద్వములను ఓర్చుకునడి స్థితి కలుగును. ఇట్లు ఉన్నను పై స్వర్గాది లోకములలో ఉన్నను దుఃఖం వదలదని ఎరుంగుటచే ఆ సుఖములందు కోరిక తగ్గును. ఏది స్వీకరింపదగినదో, ఏది విడవదగినదో, ఏది ఆచరింపదగినదో, ఏది మానదగినదో ఎరుంగవలనడి కోరిక ఉండవలెను. సతతమో భగవత్స్మరణతోనే పెద్దల సేవలతోనే కాలము గడుపుటచే వ్యర్థమైన కోరికలు తొలుగును. ఇట్లు మనస్సునందలి వాసనలు అనడి గ్రంథులను తొలగించుకొనుటకు ప్రయత్నించవలెను. తరువాత తాను చేయు కర్మలను భగవదారాధనగనే చేయుట
అలవర్చుకొనవలెను. భాగవతుల సహవాసము చేయుచుండవలెను. భగవద్గుణములచే కీర్తించుచుండవలెను. ఎవరియందునూ వైరముండరాదు. అందరినీ సమముగా చూచుట అలవర్చుకొనవలెను. ఇంద్రియముల ఉద్రేకము తగ్గవలెను. దేహము నేను అనడి బుద్ధి, ఇది నాది అనడి బుద్ధి పోవలననడి కోరిక కలగవలెను. దేహము కంటే వేరైన ఆత్మయాథాత్మ్యమును సంతతము భావించుచుండవలెను. సాత్వికాహారమును తీసుకొనుచుండవలెను. ప్రాణములను ఇంద్రియములను తన వశమునందుంచుకొనుటకు ప్రయత్నము చేయవలెను. మంచి శ్రద్ధ కలిగి ఉండవలెను. తన హితమును తాను పొందుటకు ఉపాయమును వినవలనడి శ్రద్ధ ఉండవలెను. స్త్రీ సంగము వీడవలెను. ఎల్లప్పుడూ చేయవలసిన పనులను పరాకుచే మానకుండా ఉండవలెను. మాటను నియమముతో వ్యవహరించుట నేర్చుకొనవలెను. సర్వభూతములయందు బ్రహ్మయే ఆత్మగా ఉన్నదని అన్నిటినీ బ్రహ్మాత్మకముగా ఎరుంగవలెను. శాస్త్రాధ్యయనము చేసి జ్ఞానముతో భగవత్స్వరూప రూప గుణ విభూతులను ఎరింగి ధ్యానము చేయవలెను. దానియందే స్థిరముగా మనసును నిలిపి ఉండవలెను. ఎన్ని విఘ్నములు కలిగినను చెలింపక ధైర్యముగా ప్రవర్తించుచుండవలెను. తాను పొందవలసినవేవియో పొందుటకు చేయదగిన సాధనములేవియో ఎరింగి ఆచరించుటలో నేర్పుగలవాడై ఉండవలెను. ఈ దేహమునకు మూలము అహంకారము. ఆ అహంకారమే అజ్ఞానమును కలిగించి హృదయగ్రంథులను అనగా వాసనలను ఏర్పరిచి ఆత్మను దేహముతో బంధించును. ఈ పైన చెప్పిన ఉపదేశమును పరాకు లేకుండా గ్రహించి ఆచరించి వాసనలను చక్కగా తొలగించుకొనవలెను. అవి తొలగు వరకు ఈ ఉపాయమును శ్రద్ధతో ఆచరించవలెను. ఇదియే సంసారమనడి రోగము తొలుగుటకు ప్రధానమైన మందు. ఇదియే యోగము. ఈ లోకములో భగవదనుగ్రహమునే పరమ ప్రయోజనముగా భావించి భగవల్లోకమును పొందవలనని కోరెడి తండ్రి తన పిల్లలకును, గురువు తన శిష్యులకును, రాజు తన ప్రజలకును దీనిని తప్పక నేర్పవలెను. అంతియేగాని ఆత్మజ్ఞానము లేకుండా కర్మాచరణమే ప్రధానమని భావించి వారిని కర్మాచరణం చేయుటేందు వినియోగింపరాదు. వారు అజ్ఞానముచే అశక్తిచే ఎరుంగలేక శ్రద్ధలేక సరిగా ఆచరింపలేకపోయినను కోపము తెచ్చుకొనక మరల వారిని శాసించుచుండవలెను. ఈ లోకము తనకు శ్రేయస్సు ఏదో ఎరుంగదు. ఆ శ్రేయస్సును ఆర్జించుటకు మార్గమేదో ఎరుంగదు. కోరికలే అధికమెగుటచే శబ్దాది విషయములనే కోరుచుండును. అనర్థములను కలిగించడి కర్మలనే చేయుచుండవలననిపించును. తనకు ఉపయోగించేడివని మానవులు చేసడి కర్మలన్నీయు అనర్థములనే కలిగించును. ఆ కర్మలు ఆచరించుటచే కలిగేడి సుఖము అత్యల్పమైనది. దానికై తాను ప్రాకులాడుచుండొచ్చే ఒకరితో ఒకరికి వైరము ఏర్పడుచుండును. దానితో అనంతములగు దుఃఖములు కలుగుచుండును. మూఢుడు తనకు శ్రేయస్సు ఏదో ఎరుంగలేడు. ఎరుంగక కర్మ మార్గమునందే ప్రవర్తించుతున్న మూఢుని మంచి మనసు గలవాడు ఎవ్వడనూ వారించకుండా ఉండలేడు. కర్మ మార్గమున ప్రవర్తించి కోరి తనకు అనర్థమును తెచ్చుకుని వారిని చూచి వారింపనివాడు అతని శత్రువే కాని మిత్రుడు కాదు. గుడ్డివాడు తెలియక తప్పుదారి పోచున్నప్పుడు కన్నున్నవాడు ఎవడునూ అటుగాదు ఇటు రమ్మని చెప్పక ఊరకుండగలడా? భక్తియోగమును ఉపదేశించి సంసార నివారకమైన భక్తి మార్గమున మరలింపనివాడు ఎవడైనను దేహ సంబంధముచే వాడు గురువైనను గురువు కాడు, తండ్రి అయినను తండ్రి కాదు, బంధువైనను బంధువుగాడు, ఉపదేశించిన తల్లి తల్లి కాదు, అట్టి దైవము కూడా దైవము కాదు, భర్త కాదు. దేహ పోషణమునకై కోరికలతో కర్మలు ఆచరించి మనసులో వాసనను పెనవేసుకొని ఇంతకంటే నీచమైన జన్మలకు పోబోచున్న వారిని చూచి వారింపకుండని వారు మృత్యువు దగ్గర పడుచుండగా చూచి నివారింపనివాడు ఎంతటి ద్రోహియో అంత ద్రోహియే అగును. వృషభదేవుడు తన కుమారులకు ఇంతవరకును భక్తియోగమును మోక్ష మార్గమును ఉపదేశించను. దీని తర్వాత భాగంలో ఏం ఉపదేశిస్తున్నారో మళ్ళీ మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.